హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చాలా సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను. అదేనండి లెమన్ తొరై దాల్ తడక. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్గా కుక్కర్లో కొద్దిగా నేను కందిపప్పుని తీసుకున్నాను. ఇది ఒక చిన్న గ్లాస్కి తీసుకున్నాను కందిపప్పుని. ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత నేను లైట్గా దీన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను కందిపప్పు వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఈ కందిపప్పుని. తీసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను నానబెట్టుకుంటున్నాను ఈ కందిపప్పుని. ఇలా నానబెట్టుకున్న తర్వాత మనం ఉడికించుకుంటే చాలా చక్కగా తొందరగా ఉడికిపోతుంది కందిపప్పు. అందుకని ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని ఇలా నానబెట్టుకుంటున్నాను. నానబెట్టుకున్న తర్వాత ఈ కందిపప్పుని పూర్తిగా వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు చేసుకుంటాను. ఇదిగో చూడండి, కందిపప్పు పూర్తిగా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన తర్వాత ఈ కందిపప్పుని బాగా మెత్తగా మెదుపుకుంటున్నాను కొద్దిగా ఉప్పు వేసుకొని. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా నేను ఒక గిన్నె తీసుకున్నాను. దాంట్లోకి నేను ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలను వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా ఉప్పు కూడా దీనికి యాడ్ చేసుకుంటున్నాను. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ వరకు దీన్ని ఈ లెమన్ అండ్ ఈ ఉప్పులో నానబెట్టుకుంటున్నాను దీన్ని. ఇదిగోండి, ముక్కలు ఇంతంత సైజులో నేను కట్ చేసుకున్నాను బీరకాయ ముక్కల్ని. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఆ జ్యూస్ అంతా కూడా బీరకాయ ముక్కలకు పట్టి మంచి టేస్ట్ వస్తుంది వండిన తర్వాత కర్రీని. తర్వాత నేను ఒక కడాయి తీసుకున్నాను. దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా వేడయ్యే వరకు ఈ ఆయిల్ని. అయితే ఈ కర్రీలో నేను టమాటో కానీ చింతపండు కానీ ఏమి కూడా యాడ్ చేయట్లేదండి. ఓన్లీ లెమన్ జ్యూస్ మాత్రమే యూస్ చేస్తున్నాను. చాలామందికి తెలిసిన విషయమే లెమన్ జ్యూస్ వల్ల ఎంత బెనిఫిట్స్ ఉంటాయన్న విషయం. తర్వాత ఈ ఆయిల్ అంతా కూడా వేడైన తర్వాత దీంట్లోకి నేను వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. కొద్దిగా ఫ్రై చేసుకుంటాను దీన్ని. ఇలాంటి రెసిపీ మీరు చేశారా అండి? ఒకవేళ మీరు చేసినట్లయితే నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. ఇదిగోండి, ఇలా అయిన తర్వాత దీంట్లోకి నేను తాలింపు గింజలు వేసుకుంటున్నాను. తాలింపు గింజలు అంటే శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంకా ఒక ఎండుమిర్చి వేసుకున్నాను. కొద్దిగా ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా చేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో ఒక 2 మిర్చి వేసుకుంటున్నాను, పచ్చిమిర్చి. తర్వాత వెంటనే నేను కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఆల్రెడీ నేను చాప్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వాళ్ళకి చేసుకుంటున్నాను. ఇట్లా చూడండి, నేను దీంట్లోకి ఉప్పు మాత్రం యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే ఆల్రెడీ నేను పప్పులో కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. తర్వాత ఈ బీరకాయ ముక్కల్లో కూడా ఉప్పు ఆల్రెడీ యాడ్ చేస్తున్నాను కాబట్టి నేను వేయలేదు ఇంతవరకు. తర్వాత ఇదిగోండి, నానబెట్టి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలను కూడా దీంట్లోకి వేసుకున్నాను. వేసుకొని పూర్తిగా మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యేలా చేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి పసుపు యాడ్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండి. ఇది చిన్నపిల్లలకి చక్కగా పెట్టవచ్చు ఈ కర్రీని. పిల్లల జీర్ణశక్తికి కూడా హెవీగా ఉండదు. తర్వాత కొద్దిగా నేను కారం కూడా యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను ఒక మిర్చి ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కదండి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి. కాబట్టి నేను కారం కొద్దిగానే వేసుకున్నాను, పెద్దగా అవసరం లేదు. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చుకుంటాను దీన్ని. ఇలా మగ్గిన తర్వాత మూత తీసేసి దీంట్లోకి నేను ఇది కూడా మొత్తం మళ్ళీ ఒకసారి మగ్గిన తర్వాత దీన్ని అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. దీంట్లోకి ఆల్రెడీ ఇంకొంచెం ఉన్న లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఒకసారి మీరు లెమన్ జ్యూస్ చూసుకొని వేసుకోండి. మీకు పులుపు ఎంత కావాలో అంత జ్యూస్ వేసుకోండి. కొంతమంది తక్కువగా తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంచెం ఎక్కువగా కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా లెమన్ జ్యూస్. పులుపుని ఎక్కువగా తీసుకునేవాళ్ళు, కాబట్టి చూసుకొని వేసుకోండి.
తర్వాత ఆల్రెడీ నేను మెదిపి పెట్టుకున్న ఈ కందిపప్పు ఉంది కదండి, దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దీన్నంతా కూడా కలుపుకుంటున్నాను. ఇలా చేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు దీన్ని ఉడికించుకుంటాను. 10 మినిట్స్ తర్వాత ఇక మనకి రెడీ అయిపోయినట్టు కర్రీ. చాలామంది పప్పులో బీరకాయ వేసేసి టమాటా వేసేసి చేస్తారండి. ఇలా తడకలాగా వేసి మనం చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ పద్ధతిలో అయితే. ఈ దాల్ తడక బిగినర్స్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వాళ్ళు చేసుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. ఇది చాలా సింపుల్గా ఉంటుంది కదండి. ఇదిగోండి, ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా అయిపోయింది, పూర్తిగా ఉడికిపోయింది. ఇక సర్వ్ చేసుకోవడానికి రెడీ.